మకర రాశి ఉత్తరాష నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు మకర రాశిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్య పూజ్య 3, అవమానం 1గా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మకర రాశి వారికి ఈ ఏడాది గురుడు శుభస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ ఏడాది మీకు ఏలినాడు శని ఉంది. రాహుకేతులు శుభస్థానంలో, కుజుడు అర్ధాష్టమంలో ఉన్నారు. ఈ గ్రహ సంచార ప్రభావంతో ఏ పని చేసినా బ్యాలెన్స్గా చేస్తారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. ఆర్థికంగా నిలదొక్కుంటూ ఉంటారు. రుణ సమస్యల మొత్తం కూడా పరిష్కారం అవుతాయి. శుభ కార్యక్రమాలు మొత్తం కూడా ఘనంగా చేస్తారు. బంధువులతోని సంబంధాలు మొత్తం కూడా బలపడుతూ ఉంటాయి. కొత్త ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. ప్రేమ, అభిమానాలు, అనుబంధాలు మొత్తం కూడా బలపడుతూ ఉంటాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మొత్తం కూడా చేపడుతూ ఉంటారు. నూతన గృహయోగాన్ని, నూతన ఉద్యోగ యోగాన్ని కనిపిస్తూ ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోండి. గృహంలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంటూ ఉంటుంది. ఎప్పటి నుంచో మీకు రానిటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు అనేది అనుకోకుండా మీకు రావటం వలన మంచి ఉత్సాహపూరితమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. పదవుల సేకరణకి అడ్డంకులు మొత్తం కూడా తొలగిపోతాయి. పత్రాల రెన్యువల్లో ఆలక్ష్యమైన తరగదు. నిర్లక్ష్యం చేయకోకుండా పత్రాల రెన్యువల్ కానీ, అదేవిధంగా ఇన్సూరెన్స్ రెన్యువల్ కానీ జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉండాలి. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. విదేశాల్లో ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తూ ఉంటాయి. విదేశీ యోగం, గృహయోగం, అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేసే సంతాన యోగాన్ని కూడా కనపజేస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకు శుభయోగము, వీరికి పదోన్నతి, స్థానచలనాలు మొత్తం కూడా ఉంటూ ఉంటాయి. వీరు అనుకున్న ప్రాంతానికి స్థానచలనం కలుగుతూ ఉంటాయి. వ్యవసాయ రంగాల వారికి ఖరీఫ్ కంటే రబీ సీజన్ మంచి దిగుబడి ఇస్తూ ఉంటుంది. ఆశించిన మద్దతు ధరని లభిస్తూ ఉంటుంది. రాజకీయ రంగాల వారికి న్యాయపరమైన చిక్కులు మొత్తం ఎదురవుతూ ఉంటాయి. వ్యాపార రంగాల వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. నష్టాల మొత్తం కూడా భర్తీ చేసుకుంటారు. నూతన వ్యాపారాలు మొత్తం కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన అధికమవుతూ ఉంటుంది. తరచూ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ ఉంటారు. కళ, క్రీడాకార రంగాల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఆస్తి వివాదాలు మొత్తం కూడా పరిష్కారం అవుతాయి. ఈ రాశి వారికి వరసిద్ధి వినాయక ఆరాధన, అదేవిధంగా వినాయకుడికి సంబంధించిన అష్టోత్తరాలు చదువుకోవటము, లలితా సహస్రనామ పారాయణం చేయటం వలన, అదేవిధంగా శనికి తైలాభిషేకం చేయించడం వలన మంచి శుభ ఫలితాలు కలగజేస్తూ ఉంటాయి. ఇప్పుడు శనివారం రోజు 21 శనివారాలుగా పెట్టుకొని శనికి 21 ప్రదక్షిణాలు చేసినట్టయితే ఆ యొక్క అనుగ్రహం వల్ల మంచి శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది.